హాయ్ అండి. నా పేరు భూపాల్. మా ఫాదర్ నేమ్ వచ్చి వి కాసిరెడ్డి. యాక్చువల్‌గా మా ఫాదర్‌కి గత 15 ఇయర్స్ నుండి మోకాళ్ళ నొప్పులు బాగా ఉండేవి. సో, 15 ఇయర్స్ నుండి సెవెరల్ హాస్పిటల్ మేము తిరిగాము. కానీ మా ఫాదర్‌కి యాక్చువల్‌గా కొద్దిగా ఫియర్ ఉండేది. అంటే మోకాలు రీప్లేస్‌మెంట్, జాయింట్ రీప్లేస్‌మెంట్ అంటే మొత్తం కట్ చేసి చాలా బ్లడ్ ఇది చాలా ఫియర్ ఉండేది అది. సో, ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా ఆ ఫియర్‌తో మా నాన్న గత 12 ఇయర్స్ నుండి ఏ ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టం ఉండేది కాదు. అవాయిడ్ చేస్తూ వచ్చేవాడు. అయితే ఫైనల్‌గా నేను కొద్దిగా ఫోర్స్ చేయడం వల్ల డాక్టర్ కేజీ రెడ్డి గారి గురించి కొద్దిగా నేను ఎంక్వైరీ చేసి నాకు తెలిసిన సర్కిల్‌లో సార్ ఎలా చేస్తారో కొద్దిగా ఫీడ్‌బ్యాక్ తీసుకొని ఫస్ట్ టైం కేజీ రెడ్డి గారిని ఫిబ్రవరిలో ఫస్ట్ మీట్ అయ్యాము. ఫస్ట్ మీటింగ్‌లోనే కేజీ రెడ్డి సారు మా నాన్నగారితో మాట్లాడిన మాటలు, సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో మా ఫాదర్‌కి ఆ ఫియర్ అనేది పోయింది. అంటే బిఫోర్ సర్జరీలోనే మా నాన్నగారికి ఆ ఫియరు, ఆపరేషన్ అంటే చాలా మైండ్‌లో ఏదైతే ఉందో అదంతా ఫస్ట్ అటెంప్ట్‌లోనే తను తీయగలిగారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో, వితౌట్ ఫర్దర్ డిలే జస్ట్ వి గో హెడ్ విత్ సర్జరీ అని మా నాన్నకు కూడా నేను కూడా మోటివేట్ చేశాను. డాక్టర్ గారు చెప్పినట్టు చేస్తారు. మనకేం ప్రాబ్లమ్ ఉండదని నేను మోటివేట్ చేయడం వల్ల డాక్టర్ గారి మీద ఉన్న నమ్మకంతో వితిన్ 3 డేస్‌లో అన్ని టెస్టులు అన్నీ చేయించుకొని ప్రీ ఎగ్జామ్ టెస్టులు ఉంటాయి కదా! అవన్నీ కంప్లీట్ చేసేసుకొని వితిన్ 3 డేస్‌లో వచ్చి అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. నైట్ జాయిన్ అయ్యి మార్నింగ్ సర్జరీ ఉండే. సర్జరీ అయితూ కూడా మా నాన్నగారితో డాక్టర్ గారు మాట్లాడడం, మధ్యలో సర్జరీ అయిపోయిన తర్వాత డాక్టర్ గారు పర్సనల్‌గా నన్ను పిలిపించి సర్జరీ మంచిగా అయింది. ఆయన చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. సేమ్ టైం నేను ఆపరేషన్ అయిపోయిన తర్వాత అబ్జర్వేషన్ థియేటర్‌లోకి వెళ్ళినప్పుడు కూడా నేను ఫస్ట్ మా నాన్నగారిని కలిసినప్పుడు కూడా సర్జరీ మంచిగా అయింది. డాక్టర్ గారు కూడా నాతో మాట్లాడుతూ చేశారు అని చాలా నవ్వుతూ చెప్పారు. నాకు అది ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇనిషియల్‌గా ఓన్లీ వన్ లెగ్గే చేయించాము. లెఫ్ట్ లెగ్ చేయించాము. తర్వాత ఒక 3 డేస్ హాస్పిటల్‌లో ఉండి మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత వితిన్ 1 వీక్ ఆ 10 డేస్ ఇది ఫిజియోథెరపీ చేయించిన తర్వాత నెక్స్ట్ కాల్‌కి డాక్టర్ గారు మీ ఇష్టం మీరు ఎప్పుడంటే అప్పుడు చేయిస్తా. అది నేనేం ఫోర్స్ చేయను. ఎందుకంటే పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సర్జరీ అనేది అని అన్నారు. నేను ఆ రోజు సర్జరీ జరిగిన విధానము, ట్రీట్ చేసిన విధానము హాస్పిటల్‌లో నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎమ్మటే వితిన్ 1 వీక్‌లోనే చేయించుకుందామని మా నాన్నగారికి చెప్పినా కానీ ఒక 10 డేస్ గ్యాప్‌లో మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాము. నెక్స్ట్ కాల్ కూడా సర్జరీ చేయించారు. వచ్చేటప్పుడు వితిన్ 10 డేస్‌లోనే అంతకుముందు వాకర్‌తో నడిచిన మా నాన్నగారు వచ్చేటప్పుడు సెకండ్ లెగ్ ఆపరేషన్‌కి వచ్చేటప్పుడు ఆ వాకర్ లేకుండానే నడిసి వచ్చామన్నట్టు హాస్పిటల్ వరకు. అది నాకు ఇంకా మంచిగా అనిపించింది. తర్వాత రెండో కాల్ ఆపరేషన్ కూడా అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మంచిగా ఇవాళ ఇంకోటి స్ట్రెచర్ రిమూవర్‌కి వచ్చాము. చాలా మంచిగుంది. ఆపరేషన్ అంతా హ్యాపీ. మా నాన్నగారు అయితే చాలా హ్యాపీ. కేజీ రెడ్డి సార్ అయితే నిజంగా ఆయన మాట్లాడే విధానము, పేషెంట్‌తో వచ్చిన వాళ్ళతో మాట్లాడే విధానము ఈజ్ లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపించారు. నాకు చాలా హ్యాపీ. మా నాన్నగారికి అయితే రియల్లీ ఎప్పుడు కలిసినా దండం పెడతాడు. అంత స్మూత్‌గా చేశారండి. చాలా హ్యాపీ అండి. హాస్పిటల్ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ గురించి అయితే ఇదైతే చెప్పాలి కంపల్సరీ. థ్యాంక్ యూ అండి.